సో, మీ అందరికి ఎప్పుడన్నా ఒక సందేహం వచ్చిందా? మీరందరూ ఎప్పుడు జపం జేసుకోమని, జపం జేసుకోమని చెప్తుంటారు. మరలా మీ యొక్క టీచింగ్స్ అన్నటువంటివి భగవద్గీత ఆధారితంగా ఉన్నాయి అని అంటారు. మరి భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ చెప్పాడు చాంటింగ్ చేసుకోమని, జపం జేసుకోమని అని ఎప్పుడన్నా వచ్చిందా అండి సందేహం? ఎవరికన్నా వచ్చిందా? లేదు ప్రభు. సరే, భగవద్గీత ప్రకారం చాంటింగ్ ఎందుకు జేసుకోవాలో చెప్తాను చూడండి. మొదటిగా ఈ శ్లోకాలు ఎప్పుడైనా నోట్ చేసుకోండి. ఎవరన్నా అడిగినా గానీ మీకు చెప్పేందుకు ఈజీగా ఉంటుందననమాట. 9వ అధ్యాయం 14వ శ్లోకం. అందులో ఏమంటున్నాడంటే కృష్ణుడు, శతతం కీర్తయంతో మాం యతంత్యశ్చ దృఢావృత నమాంతశ్చ చమాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. శతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ నన్నే కీర్తించు, నన్నే జపించు అని అంటున్నాడు. ఇలా చేసేవాళ్ళు ఎవరంట? ఎలా చేయమని చెప్తున్నాడు? దృఢావృతగా, మంచి డిటర్మినేషన్‌తో, తప్పకుండా, గతి తప్పకుండా చెయ్యి ఈ విషయాన్ని అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ నన్ను కీర్తించు ఈ విషయాన్ని చాలా గతి తప్పకుండా అని చెప్తున్నాడు. అండ్ నా యొక్క భక్తుడివవ్వు, నాకు నమస్సుమాంజలి చెయ్యి, నాకు బోడోన్ చెయ్యి అని అంటున్నాడు. నమాం తస్య చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సో, ఇది అలా నిత్యము నన్ను పూజించేవాడు యాక్చువల్లీ నిజమైనటువంటి మహాత్ముడు అని జెప్పేసి తర్వాత భాష్యంలో గూడా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారననమాట. ఇంకొక విషయంలో ఉంది. సో, 10వ అధ్యాయం 25వ శ్లోకం అననమాట. సో, ఇప్పుడు కృష్ణుడు భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అంటున్నాడు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో భగవద్గీతలో. సో, అన్ని యజ్ఞాలు నాకే చెందాలి. నన్నే భోక్తగా పెట్టుకోవాలి అని అంటున్నాడు. మరి ఇన్ని రకాల యజ్ఞాలున్నాయి గదా! దీంట్లో టాప్ మోస్ట్ యజ్ఞం ఏంటి? మీరేమన్నా కల్పించుకొని చెప్తున్నారా? అని అంటే 10వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్తున్నాడన్నమాట కృష్ణుడు. రకరకాల యజ్ఞాలు ఉన్నప్పటికీ యజ్ఞానాం జపో యజ్ఞోస్మి. జపయజ్ఞం అన్నటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది. అటువంటి జపయజ్ఞాన్ని నేను అంటున్నాడు. ఒకటి, అన్ని యజ్ఞాలు తనకే డెడికేట్ చేయమంటున్నాడు. అంటే తన కోసమే చేయాలి. అండ్ ఆ యజ్ఞములలో టాప్ ఏంటంటే జపయజ్ఞము. అంటే తన నామాన్నే ఉచ్చరించాలి. సో, ఈ రకంగా చూసుకుంటే ఎలా చూసుకున్నా గానీ భగవద్గీత ప్రకారం గూడా మనము మన జీవితాన్ని యజ్ఞార్థ కర్మణ్యేతర లోకాయం కర్మబంధనః. యజ్ఞంగా చేయకపోతే కర్మబంధనంలో ఇరుక్కుంటాం. అలా కర్మబంధనంలో ఇరుక్కోకుండా బయటపడాలి అనంటే ఖచ్చితంగా జపయజ్ఞం అన్నటువంటిదే చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పాత్ అన్నటువంటిది భగవద్గీత ప్రకారం 100% రైట్ అయినటువంటిది, కరెక్ట్ అయినటువంటిది. మనం 100% భగవద్గీతని ఫాలో అవ్వాలి అనంటే ఖచ్చితంగా హరినామ జపం అన్నటువంటిది చెయ్యాలి. మన జీవితాల్ని బాగుపరుచుకోవాలి. సో, అది ఇవాల్టి టాపిక్కు. మరలా మరలా కలుసుకుందామననమాట. తప్పకుండా ఈ యొక్క సెషన్‌కి హాజరయ్యి జపం అన్నటువంటిది చేసి ఈ యొక్క మంగళారతి సమయంలో జపం అన్నటువంటిది చేసి మీ జీవితాలని కూడా ఖచ్చితంగా ఉన్నతిగా తెచ్చుకోండి. అండ్ అలానే కరెక్ట్‌గా మన గ్రూప్‌లో అంతా ఉండి ఫాలో అయ్యి ఖచ్చితంగా ఇయన్నీ చేయడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ.